నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సీఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్. రాష్ట్రాన్ని తాగుబోతున్న తెలంగాణ చేశాడనే ఆగ్రహం. గోదావరి కనిలో క్రికెట్ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి. ఖైరతాబాద్లో టీఆర్ఎస్ కేబీ ఆధ్వర్యంలో నిరసన. కార్మికులపై సీఐ దాడులు చేస్తున్నారనే ఆరోపణ. మిర్యాలగూడలో దివ్యాంగులకు వీల్చైర్లు పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్ చూస్తే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి తాగుబోతుల తెలంగాణ చేశారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో 5 ఇళ్లను నిర్మించి ఇచ్చారు. వారితో గృహప్రవేశం చేయించారు. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపన చేయడం కాదు, నిధులు తెచ్చి పనులు పూర్తి చేయాలని మంత్రి జగదీష్ రెడ్డిని డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గంలో సుశీలమ్మ ఫౌండేషన్ తరపున 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. సత్తా ఉంటే తక్షణమే భూమి ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్ళ పిల్లలకు అమెరికా దేశంలో మొత్తం ఇవ్వరు ఆస్తి, చారాన ఇస్తారు, రూపాయి సంపాదిస్తే. భగవంతుడు ఇస్తున్నాడు, నేను పోయేటప్పుడు తీసుకునేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళు, నిరుపేద కుటుంబాలు ఉన్నోళ్ళు, కష్టాల్లో ఉన్నోళ్ళు, కన్నీళ్ళతో ఉన్నోళ్ళు చాలా మంది కుటుంబాలు ఉన్నారు, బాధలు ఉన్నారు. ఊరి గుడిసెల్లో ఊరిపోయిన ఇళ్లలో ఉంటున్నారు. గతంలో కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాం, అసెంబ్లీ సాక్షిగా కూడా నేను మాట్లాడినా. మీరు వెంటనే ప్రతి గ్రామంలో నిరుపేద ఇల్లు లేని కుటుంబాలను గుర్తించి కనీసం 3 లక్షల రూపాయలు ఒకరికి ఇవ్వండి. మీరైనా ఇల్లు కట్టించండి, లేదా సంబంధిత అధికారుల ద్వారా, కలెక్టర్ ద్వారా ఆ నిరుపేద కుటుంబాలని గుర్తించి ఇల్లు కట్టించాలని చెప్పి మరొక్కసారి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మాలాంటి వాళ్ళం ఎంతో మంది కూడా ఎక్కడ పోయినా, ఏ గ్రామంలో పోయినా మాకు ఇల్లు లేదు సార్ అని అడుగుతున్నారు, మా ఊరికి రోడ్లు లేదు సార్ అని అడుగుతున్నారు, మాకు హాస్పిటల్ మంచిగా లేదు సార్ అని అడుగుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే పట్టించుకునే నాదులు లేదు సార్ అని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం 8 ఏళ్ళైంది ఇప్పటి వరకు వచ్చి. మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. భారతదేశ రాత మారుస్తామన్న నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెత ఉంది. తెలంగాణలో 8 ఏళ్ళు అయి ముఖ్యమంత్రి పదవిని ఒరగబెట్టింది ఏమని చెప్పి భారతదేశాన్ని ఉద్ధరిస్తాను పోతుంది కేసీఆర్. ఇదైతే నాకు నవ్వొస్తుంది. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అక్కడ ఆయన పదవి రావాలంట, ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన కొడుకుని చేయాలట. ఇప్పుడు తెలంగాణ ఉద్ధరిస్తా అని చెప్పేమో ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయ్యి లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. ఇప్పుడు ఇక భారతదేశం ఉద్ధరిస్తా అని చెప్పేసి ఇప్పుడు ఢిల్లీకి పోతుంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, యువత ఆటలు ఆడటం జీవితంలో ఒక భాగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొప్పులేశ్వర్ రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి గని పట్టణంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కోరుకంటి ప్రీమియర్ లీగ్ కేటీఆర్ గోల్డ్ కప్ క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి కొప్పులేశ్వర్ పాల్గొన్నారు. క్రికెట్ పోటీల విజేతలకు నగదుతో పాటు బహుమతులు అందించారు. యువకులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రమశిక్షణ పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. కోరుకంటి చందర్ గారికి, అలాగే ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్స్కి, ఇక్కడ విచ్చేసిన అన్ని టీమ్స్కి, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ
మన ఎమ్మెల్యే గారు మన రామగుండం కాన్స్టిట్యున్సీలో ప్రజలను ఉత్తేజపరిచేందుకు క్రీడలను ఆ తర్వాత క్రీడాకారులను వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి రేపు ఇక్కడే కాదు ప్రజల కళలను వెలికి తీసి ప్రోత్సహించి వాళ్ళని ఉత్తేజపరిచేందుకు ఈరోజు కేటీఆర్ గోల్డ్ కప్ మ్యాచ్ పెట్టడం జరిగింది. ఒక క్రికెటే కాదు, అంతకుముందు ఒకసారి కబడ్డీ కూడా పెట్టారు మనం ఇక్కడ. అలాగే కళాకారులు ఇంకా ఈరోజు ఇక్కడ గెలిచిన టీంకి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ అలాగే రన్నర్స్ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మన మంత్రి గారు మన కొప్పులేశ్వర్ సార్ గారికి మన ఆధ్వర్యంలో ప్రజలకు ఎంతో ఉత్తేజంగా పరిచే కార్యక్రమాలన్నీ జరగాలని కోరుకుంటూ కెప్టెన్ హరీష్ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హరీష్ స్పీడ్గా. కోరుకండి ప్రీమియర్ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో చాలామంది పాల్గొన్నారు. వారందరూ ఈరోజు ఇక్కడ లేకపోయినప్పటికీ ఆడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో తప్పకుండా గెలవాలనేటువంటి ప్రయత్నం జరిగింది. చివరకు మరి రెండు టీమ్సే విన్నర్స్గా రన్నర్స్గా ఉండడం అనేటువంటిది మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక క్రీడా స్ఫూర్తితో ఇన్ని రోజుల పాటు ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించి చాలామందికి ఒక ప్రోత్సాహాన్ని అందించి అనేక మంది యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం కల్పించే విధంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా మీ అందరి తరఫున కూడా నేను మీ గౌరవ శాసనసభ్యులు కోరకండి చందర్ గారిని అభినందిస్తూ మరి ఈరోజు వారికి ఈ బహుమతి తర్వాత ఈ కప్పును ప్రదానం చేయడం కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఖైరతాబాద్లోని వాటర్ బోర్డు కార్యాలయం ముందు వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. విజిలెన్స్ సిఐ తిరుపతి వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని వారు కోరారు. వాటర్ బోర్డులోని కార్మిక ఉద్యోగాలపై సిఐ అరాచకాలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన సిఐ తానే తన పరిధిని దాటి కార్మిక ఉద్యోగులపై దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తున్న సిఐ తిరుపతిని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ మండిపడ్డారు. ఎందుకో ఈ విధంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ బాగా ఇక్కడ వచ్చినందుకు ఈరోజు మనం ఇక్కడ నిరసన వ్యక్తం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. కంచె సేనును మేస్తుంది. ఉద్దేశపూర్వకంగా కొన్ని లక్ష్యాలతోటి ఆయన ఏదైతే వర్కర్లని సతాయిస్తున్నాడో ఈ విషయం హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ జలమండలి ఉద్యోగులు చాలా కష్టపడి ఈరోజు హైదరాబాద్లో ఉన్న లక్షలాది మంది ప్రజానీకానికి మంచినీళ్ళ దాహం తీరుస్తున్నారు. కేసీఆర్ గారు కేటీఆర్ గారు అడుగుజాడల్లో వారు చేస్తున్న అభివృద్ధిని అందిపుచ్చుకొని కరోనా కష్టకాలంలో కూడా 33 మంది వాటర్ వర్క్స్లో ఉద్యోగులు చనిపోయినప్పటికీ కూడా ఒక్క అడుగు వెనక్కేది. ప్రతిరోజు పనిచేశారు. దాన్ని గుర్తించిన సీఎం గారు అవార్డు ఇచ్చి వీళ్ళందరికీ 7,500 బోనస్ కూడా ఇచ్చారు. 7,500 బోనస్ ఇచ్చారు. అలాంటి వాటర్ వర్క్స్లో ఇవాళ విజిలెన్స్ ఒక అధికారి ప్రత్యేకంగా తిరుపతి గారు ఆయన ప్రమోషన్ వచ్చింది. 7 ఏళ్ల నుంచి ఇక్కడనే పాతుకుపోయి ఉన్నారు. అతను అవినీతి కార్యక్రమాలు, కార్మికుల్ని సతాయించడం, హెరాస్ చేయటం,
అధికారులు హెరాస్ చేయడం, కక్ష సాధింపు చర్యలు చేయటం, అదే కార్యక్రమాలు పాల్గొని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడని మేము పరిశీలిస్తే ఇలా బీజేపీ తోటి చేతులు కలిపి, బీజేపీకి అనుబంధంగా ఉన్న సంఘ నాయకులతో చేతులు కలిపి మా టీఆర్ఎస్ కేవీ నాయకుల పైన అది హెరాస్ చేస్తారు. కులాలను అడ్డం పెట్టుకొని ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు. అందుకనే ఇక్కడ విజిలెన్స్ అధికారిగా 7 ఏళ్ల నుంచి పాతుకుపోయి కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతూ, బోర్డును అప్రతిష్ట పాలు చేస్తూ, కంచే సేను వేస్తున్నట్టుగా ఈ బోర్డు రక్షించాల్సిన ఉండే ఈ బోర్డును బలహీనపరిచేటట్టుగా చేస్తున్న ఆ అధికారిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇవాళ మొత్తం కూడా కార్మికులందరూ వచ్చి ఉన్నతాధికారులకి మెమోరాండం ఇచ్చిపోవడం జరుగుతుంది. మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయం పక్కన గల రైతు వేదిక భవనంలో నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులకు ద్విచక్ర వాహనాలు, వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా ఇవి మంజూరయ్యాయి. ఎమ్మెల్యే భాస్కర్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. మహిళా బంధులో భాగంగా పీడీ, సిడిపిఓ, అంగన్వాడీ టీచర్లను, ఆయాలను సన్మానించి చీరలు పంపిణీ చేశారు. అన్ని రంగాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్, విజయసింహారెడ్డి, ఎంపీపీ సరళ పాల్గొన్నారు. మనం వస్తున్నామనే పద్ధతి కాకుండా మీరు ఆయన ఒక్కొక్క కార్యక్రమాలు ఈ విధంగా మీకు అందరూ కూడా పాంప్లెట్ ద్వారా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎందుకంటే రోడ్లో మిషన్ దగ్గరగా కేసీఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ కోసం మౌలిక వస్తున్న అభివృద్ధి, ఆరోగ్య రంగంలో అభివృద్ధి ఫలితాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాలు, అంగన్వాడీ ఆశా వర్గాలు మరియు పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు, విద్యాశాఖ ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలు, ఇతర మహిళా సంరక్షణ కార్యక్రమాలు, గురుకుల విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు ఉద్యోగ భవిష్యత్తు కృషి, మహిళల కోసం ప్రత్యేకంగా 4 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, ఇవన్నీ కూడా మహిళలకి మన ప్రభుత్వం ద్వారా చేసిన కార్యక్రమాలు. మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు రేపు ప్రపంచ మహిళా దినోత్సవంలో ప్రపంచంలో ఇన్ని కార్యక్రమాలు చేసిన గవర్నమెంట్ ఏ దేశంలో ఏ ప్రపంచంలో కూడా మరి మహిళలకు ఇన్ని కార్యక్రమాలు చేసిన గవర్నమెంట్ ఏది లేదని కూడా మరి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు విషయాన్ని మేము కూడా గ్రామీణ ప్రాంతంలో ఇవన్నీ దీంట్లో ఏదైనా పచ్చి అబద్ధం ఉంటే ఎవరైనా అడుగుతామా ఇవన్నీ చేసినామని. ఎవరికైనా మీరు ఛాలెంజ్ చేయొచ్చు, అంకెలతో సాధించినాం. ఎవరికి ఏమి ఇచ్చినాము, ఊళ్ళలో ఏమి జరిగింది, ఏ కార్యక్రమం చేసినామని కూడా మీకు ఇవాళ మన గవర్నమెంట్ ద్వారా మీకు అంకెలతో సహా మీకు మరి వికలాంగుల సంస్థల నుంచి కూడా ఒక 100 మందికి ఇవ్వడానికి ఇవాళ మా సర్పంచులందరూ కూడా చెప్పినాం. ఎవరైనా ఉంటే మీ అంగన్వాడీలు కూడా మీ ఊళ్ళలో కనుక మీరు తిరుగుతారు కాబట్టి అసలు వాళ్ళ అప్లికేషన్స్ ఉంటే కనుక నా దగ్గర పంపండి. మేము స్కూల్ చేసేసి నేను ఆయన రాజశేఖర గారితో కొన్ని ట్యాక్సీలు కూడా తీసుకొని మనం బయట పెట్టడానికి కూడా ఏర్పాటు చేయడానికి కూడా మనం చేస్తాం. ఎందుకంటే పాపం చాలా మంది అంగవికలు వాళ్ళందరూ కూడా పాపం తిరగలేరు. మనం కూడా ప్రతి ఇంట్లో మనం ఎన్ని బాధలు పడ్డా, మనం ఎంత తిరిగినా వాళ్ళ ఆశలు, వాళ్ళకు కూడా మనలాగే కోరికలు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళందరినీ మనం ఒక మనుషులు మన యొక్క వాళ్ళందరినీ గౌరవించుకొని వాళ్ళందరినీ కూడా మనతో కలుపుకొని పోతే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడకుండా మేము కూడా ఈ సొసైటీలో యూ కెన్ డూ సంథింగ్ అనేది వాళ్ళకి మనం ఆదరణ ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా పైకి పోయి మంచి పొజిషన్లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు కల్పించి వాళ్ళ మానసిక ఒక ఏం పర్వాలేదు, మేము కూడా మోటార్ సైకిల్ నడుపుతాం, మేము కూడా బండి నడుపుతాం, మేము కూడా ల్యాప్టాప్తో పనిచేసుకుంటాం, మేము కూడా ఏదైతే చేయగలుగుతాం అనేది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి మన ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మనం చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బైంసా మండలం మహంగం గ్రామంలో పోలీస్ పహార మధ్య గ్రామసభ నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఈ గ్రామసభకు హాజరయ్యారు. గత గ్రామసభలో సర్పంచ్ రాకేష్పై ఉప సర్పంచ్ శారద చెప్పుతో దాడి చేయడం అప్పట్లో దుమారం లేపింది. అందుకే ఈసారి గ్రామసభను పోలీసుల పహారాలో గ్రామ ప్రజల మధ్య ఏర్పాటు చేశారు. గత ఉప సర్పంచ్ శారద అభివృద్ధి పనులను అడ్డుకున్నారని, గ్రామ అభివృద్ధికి సహకరించకపోవడం వల్లనే ఆమెను తొలగించేందుకు తీర్మానం చేసినట్టు తెలిపారు. 30 లక్షల రూపాయలతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, ఉప సర్పంచ్ చెక్కులపై సంతకం చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని, అందుకే ఆమెను తొలగించాలని తీర్మానం తీసుకున్నట్టు తెలిపారు.
అయినటువంటి కోటగిరి శారద గారు సంవత్సరం నుంచి చేసిన పనులు దాదాపు 30 లక్షల అమౌంట్ తోటి మనం వర్క్ చేయడం జరిగింది. అయినప్పటికీ నార్మల్ బిల్సే కాకుండా సీసీ రోడ్స్ కానీ విలేజ్లో వేసినటువంటి గ్రావెల్ వర్క్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏఈ ద్వారా, అదేవిధంగా ఎంపీఓ డిఎల్పిఓ వాళ్ళ ద్వారా ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత ఉప సర్పంచ్ గత సంవత్సరం నుంచి మనకు సంతకాలు పెట్టడానికి, విలేజ్లో ఉన్నటువంటి పనులు డెవలప్మెంట్ కావడానికి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 4-5 సార్లు మీటింగ్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ ఉప సర్పంచ్ అవసరం లేదని చెప్పేసి ఒక 5 వార్డు మెంబర్లు తీసేసి వేరే ఒకరిని సెట్ చేసుకొని రెండవ సంతకం కొరకు మన గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు చేసుకుందామని చెప్పేసి వార్డు మెంబర్స్ సహకరిస్తే కూడా ఒకరిద్దరు వార్డు మెంబర్స్ ఒకసారి ఛాన్స్ ఇద్దాం వాళ్ళకి, నెక్స్ట్ సారి పెడతారు, ఎందుకు పెట్టరు అని చెప్పేసి ఒక 2 వార్డు మెంబర్స్ చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ మాట మేరకు కూడా ఇవాళటి వరకు మనం బిల్స్ సంతకాలు పెడతాడని వేచి చూసినాం. అయినప్పటికీ పెట్టని ఎడల వార్డు మెంబర్స్ కూర్చొని మాట్లాడడం జరిగింది. అయితే వర్కింగ్ డేస్ 3 డేస్ ముందు ఎజెండా అనేది పంపాల్సిన అవసరం ఉంటుంది ప్రతి వార్డు మెంబర్కి. అది వర్కింగ్ డేస్ ఆల్రెడీ 3 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ గారు వారికి, ఎంపీటీసీ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి 3 సార్లు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వలే. లాస్ట్ ఇప్పుడు ఒక 2 మినిట్స్ కింద చేస్తే అతను ఏమంటున్నాడంటే, ఆల్రెడీ నేను 2-3 సార్లు చెప్పిన పెడతా అని చెప్పేసి, అయినా కూడా మీరు ఇంత ఫోర్స్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. గత సంవత్సరం నుంచి పెట్టుతా అని చెప్పడమే ఉన్నది, కానీ అసలు బిల్స్ ముందర పోతలేవు. మరి ఇంకా వేరే పనులు ఉన్నాయి. ఇప్పుడు సీసీ రోడ్లు వచ్చినాయి, మన స్కూల్ కూడా శాంక్షన్ అయింది, తరగతి గదులు, కాంపౌండ్ వాల్, ఇలాంటి డెవలప్మెంట్ పనులు ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ పబ్లిక్ కూడా నేను తిరగలేకపోతున్నా, ఎందుకంటే వర్క్స్ అన్ని పెండింగ్ పడుతున్నాయి. నేను గెలిచిన 2 సంవత్సరాల్లో నేను ఏం చేయాలో పబ్లిక్ చేసి చూపెట్టినా. దాదాపు 7-8 రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రావెల్ వర్క్, బల్బ్స్, అట్లాగే మన దళితులకు కూడా భూములు ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున నిర్మల్ డిస్టిక్లో ఏ సర్పంచ్ చేయని పనులు నేను చేసి చూపెట్టిన మాగంలో. జనగాం జిల్లా లింగాలగనపురం మండలంలోని పలు గ్రామాలలో ఇటీవలే మరణించిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి పరామర్శించారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్, ఎంపీటీసీలు నర్సయ్య, మాధవి కుమార్ పాల్గొన్నారు. ఇంకొకటి లింగాలగనపురం మండలంలో పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరణించినందున వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ వారికి ఆర్థిక సాయం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటానంటూ వెన్నుదన్నుగా ఉన్నటువంటి పోరెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మండలంలోని పలు గ్రామాలు పర్యటించడం జరిగింది. అదేవిధంగా రానున్న కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ పేద ప్రజలు ఎవరైనా ఆపద అంటే మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి అపన్న హస్తం అందిస్తూ తోడుగా మేము ఉంటాం. అదేవిధంగా సింగపురం ఇందిరా గారి రానున్న కాలంలో ఆమె చెప్పినట్టుగా ఆమె కోసం మేము పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయడానికి పోరెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. లింగాలగన్పూర్ మండల్లో గుమ్మడవెల్లి, లింగాలగన్పూర్, కొత్తపల్లి, వనపర్తి, నేలపోగుల, నెల్లుట్ల గ్రామాలలో కార్యకర్తలు చనిపోవడం జరిగింది. వారికి ఆర్థిక సాయంగా 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. అలానే ముందుగా మా కార్యకర్తలకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేము సహాయం అందించడానికి ముందుంటామని మనస్ఫూర్తిగా కోరుకునేది. ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్న
ఎలాంటి కార్యక్రమాలు చేసినా మాకు అండదండ ఉంటున్నాడు. అలానే మేము ఎవరికి ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా వారికి మేము ఖచ్చితంగా వెన్నుదండి మేము పనిచేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకునేది. ఇలాంటి కార్యక్రమాలు మాకు తోడుండి మా సభ్యులు మా ఎన్నుండి ప్రోత్సహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో TUWJO ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్కు ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు మంత్రికి ప్రేమలత ధన్యవాదాలు తెలిపారు. భీమ్గల్ పట్టణ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మనం ఏ అవసరానికి అయినా దేనికి అయినా మీ అందరు ఎప్పుడు కూడా ఏ అవసరం రీతి అయినా మీరందరూ ఫోన్ చేసి అయినా సరే అవసరంలో ఒకవేళ ఫోన్లో అయిపోతే ఫోన్లో చేసుకుందాం మనం, లేకపోతే మీరు వచ్చి ఏదైనా తప్పకుండా మీ అందరికి కూడా నేను ఎప్పుడు కూడా ఎల్లవేళ అందుబాటులో ఉంటా. మీ అందరికి కూడా నేను నాతో అయిన పని ఖచ్చితంగా మీ అందరికి చేసి పెడతా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నన్ను ఇక్కడికి తీసినందుకు నా అన్నలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మరి ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా బాపూర్ జర్నలిస్టులకు మరి అదేవిధంగా భీమ్గల్ మీడియా మిత్రులందరికీ మరి జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మోహిత్ గారికి, సుజిల్ గారికి, ఎంపీ గారికి, రైమా గారికి మీ పేర్లు అంతా అడిగేదా మీ అందరి పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరి ఇక్కడికి వచ్చిన పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమం చేసినందుకు మరి నాకు ఇంకా ముందు ఇక్కడ ఉన్న వారందరితో కూడా సత్సంబాలున్నాయి. అందరు కూడా నాకు మంచి మిత్రులు. ఆ సంబంధంతో నాకు ఇక్కడికి పిలిచారు. మీ అందరికీ పేరు పేరున నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని శ్రీ గౌతమి పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రులను, పట్టణ ప్రజలను ఎంతోగానో ఆకర్షించింది. పిల్లల్లో సృజనాత్మకత శక్తి పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్ ఎంతోగానో ఉపయోగపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్దాస్ తెలిపారు. సైన్స్లోని సత్యాలను వెలికి తీయడంలో పిల్లలను ప్రోత్సహించాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు పిల్లలలో ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరిచాయని తెలిపారు. పైకోడు you feel comfort. Okay, so in that don't forget to tell your name as well as ATM like chocolate lo vartadu అది కరెక్ట్ సెట్ అయ్యింది ఇక్కడ ఆటోమేటిక్ వెళ్తుంది సార్ ఈవినింగ్ అయితే ఆటోమేటిక్ వెళ్తుంది ఆటోమేటిక్ నైట్ అయితే వెళ్తుంది ఎట్లయితే సూర్యరశ్మి బంద్ అయిపోతుంది సర్టిఫై చేయాలి కదా అవునవును అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ గౌతమి మోడల్ స్కూల్ భైన్సా ఆధ్వర్యంలో మా పాఠశాలల విద్యార్థులతోటి సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ విద్యార్థుల్లో దాగి ఉన్న ఈ సృజన శక్తిని వెలికితీసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం మేము. అయితే చెప్పిన వెంటనే దాదాపు అందరూ 90% మంది విద్యార్థులు దీంట్లో ఈరోజు పాల్గొంటున్నారు. అండ్ 63 వర్కింగ్ మోడల్స్ని మా విద్యార్థులు ఈరోజు తయారు చేయడం జరిగింది. అయితే ఇందులో ఏదైతే ఎగ్జిబిషన్స్ ఏవైతే తయారు చేశారో మా విద్యార్థులు, ప్రతి ఎగ్జిబిషను చాలా ప్రతి వ్యక్తిని ఆలోచింపే విధానంగా, అంటే ప్రోత్సాహకరాన్ని ఇచ్చే విధానంగా తయారు చేయడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్టయితే ఒక సోలార్ ద్వారా నడిచే ఒక బైక్ని మా విద్యార్థులు తయారు చేయడం జరిగింది. ఇది సాధారణంగా ఒక ఇంజనీరింగ్ స్థాయి విద్యార్థులు మాత్రమే ఆలోచించగలుగుతారు. కానీ 9వ తరగతికి సంబంధించిన మా విద్యార్థులు ఈరోజు సోలార్ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు భీమ్గల్ పట్టణానికి చెందిన బుదిరే గంగాధర్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇంటి దగ్గర పార్కింగ్ చేసిన కారు అద్దాలను పగలగొట్టారు. ఉదయం లేచి చూడగానే కారు అద్దాలు పగలడంతో వెంటనే పోలీసులకు సమాచారం బాధితుడిచ్చాడు. ఈ సంఘటన వల్ల కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారని బాధితుడు తెలిపాడు. పోలీసులు వచ్చి ధ్వంసమైన కారును పరిశీలించి కేసు నమోదు చేశారు. నిన్న సుమారు అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో నా కారుపై గుర్తు దుండగులు దాడి చేసి గ్లాసులు పడగొట్టడం జరిగింది. నేను ఒక ఎన్ఆర్ఐని, నేను ఇక్కడ ఉండను. నాకు ఎటువంటి ఎవరితో కూడా లావాదేవీలు లేవు, ఎటువంటి ఘర్షణలు కూడా నేను ఎవరితో పెట్టుకోలేదు. బట్ ఎవరో పక్షపూరితంగా నా మీద ద్వేషం పెంచుకొని చేస్తున్నారు. ఇది ఎవరు వేసుకుని నాకు అర్థం కావచ్చింది. ఇవాళ నా కారుపై దాడి చేసి రేపు నాపై దాడి జరిగే అవకాశం అనిపిస్తుంది. కానీ ఎవరు తెలుస్తుంది డిపార్ట్మెంట్ కానీ సహకరించి కఠిన చర్య తీసుకొని బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేశాడనే ఆగ్రహం. గోదావరి కనిలో క్రికెట్ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి. ఖైరతాబాద్లో టీఆర్ఎస్ కేబీ ఆధ్వర్యంలో నిరసన. కార్మికులపై సీఐ దాడులు చేస్తున్నారనే ఆరోపణ. మిర్యాలగూడలో దివ్యాంగులకు వీల్చైర్లు పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.